నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: పారిశ్రామికాభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూతను అందిస్తుంది। రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం। జంగారెడ్డిగూడెంలోని సమస్యలను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సహకారంతో పరిష్కరించే దిశగా కృషి చేస్తాం। టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ వెల్లడి। ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోతే ఆందోళన బాటపడతా, జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ హెచ్చరిక। జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత గంగానమ్మకు సారె సమర్పణ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు। రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూతను అందిస్తుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు। ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో గురువారం జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక భద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు। ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। తొలుత శాసనసభ్యులు అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు। అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు। దీనికోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, పరిశ్రమల అభివృద్ధి, విస్తరణకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు। ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య, పచ్చమట్ల ధర్మరాజులతో పాటుగా పలువురు జిల్లా డివిజనల్ అధికారులు పాల్గొన్నారు। దానివల్ల చాలా కంపెనీస్ వస్తున్నాయి। పెట్టాలంటే మనకి విదిన్ 21 days లో త్రూ సింగిల్ డెస్క్ పోర్టల్ మనకి ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి, అట్లాగే కొన్ని కొత్తగా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది। ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో, ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే। ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రం సైడు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాము। అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికవేత్తల్లో కానివ్వండి, పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు మనం చేస్తాను। నిన్ననే నేను ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేశాను। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు 35 to 40% ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది। చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టరే చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను। మరి ప్రభుత్వం పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం, వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పకోకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను। ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఇదొక అల్టిమేట్ డెస్టినేషన్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం।
జంగారెడ్డిగూడెం పట్టణంలో నెలకొన్న సమస్యలను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చిట్టూరి గణేష్ టౌన్ హాల్లో టీడీపీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పట్టణంలో భారీ మెజారిటీ సాధించేందుకు కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో పట్టణాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, కొండ్రెడ్డి కిషోర్, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, తూటికుంట దుర్గారావు, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ తరఫున సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. మరి యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి వీళ్ళందరూ కూడా మొన్న మా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంతో సర్వీస్ చేశారు. మరి జంగారెడ్డి గారిని 12,034 ఓట్లతో మెజార్టీ సాధించారు. మరి వీళ్ళందరికీ కూడా మేము పార్టీ తరఫున ప్రదర్శనలు తెలుపుతూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగింది. మరి అలాగే జంగారెడ్డి టౌన్లో కూడా మరి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా జంగారెడ్డి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరిచాం. మళ్ళీ ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా సరే మా యొక్క తెలుగుదేశం పార్టీ యూనిటీ తెలియపరిస్తే మేము దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజల తీర్పును స్వీకరించాలని, అదేవిధంగా అధికారులు ప్రోటోకాల్ను పాటించాలని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ తెలిపారు. ఇటీవలే జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, అప్పటికి అధికారుల తీరు మారకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలోని జడ్పీటీసీ ఛాంబర్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటీవలే 4 ప్రభుత్వ శాఖలకు సంబంధించి కార్యక్రమాలు జరిగాయన్నారు. వీటికి స్థానిక వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదన్నారు. తాము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమని గుర్తు చేశారు. కావున అధికారులు వారి తీరును మార్చుకుని సక్రమంగా ప్రోటోకాల్ పాటించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ నరెడ్ల బుచ్చిబాబు, సర్పంచులు పారేపల్లి నాగేంద్ర, లక్కబత్తుల నాగరాజు, ఎంపీటీసీ దల్లి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలంలో గత 10 days నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. మేము ప్రజాప్రతినిధులుగా జంగారెడ్డి మండలంలో ఎలక్ట్ ఉన్నాం. సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ అందరూ ప్రజాస్వామ్యంలో మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధినే. ప్రజలు సేవ చేయడం కోసం మాకు కూడా ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ధనంతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం తప్ప ఏ ఒక్క సొంత డబ్బులతో మనం చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీలో బస్సు ఓపెన్ చేశారు. ఆర్టీసీ బస్సు అనేది ప్రజల ధనంతో కొన్న బస్సు. అది దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మినిమం ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇరిగేషన్లో కార్యక్రమం జరిగింది గత వారం రోజుల క్రితం. ఆ కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధులను మమ్మల్ని ఎవరిని కూడా అధికారులు ఆహ్వానించలేదు. మీ అధికారులందరికీ సూచిస్తున్నాను, మేము దీని మీద కలెక్టర్కి ఫిర్యాదు చేయడమా లేదా పోరాటం చేద్దామా అనేది ఒక ఆలోచన ఉన్నాం. దీని ఫస్ట్ స్టెప్లో పత్రికా ముఖం ద్వారా, విలేకరుల ద్వారా మీ అధికారులందరికీ తెలియజేస్తున్నాను. నిన్న మా జిల్లా పరిషత్ సంబంధించి ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి అటు గురవగూడెం సర్పంచ్ గారిని కానీ, ఇటు వేగవరం సర్పంచ్ గారిని కానీ, ఆ గురవగూడెం ఎంపీటీసీ గారిని కానీ, ఇటు వేగవరం ఎంపీటీసీ గారిని కూడా ఆహ్వానించలేదు. అదేవిధంగా మా ఎంపీపీ గారిని కానీ, జడ్పీటీసీ నన్ను కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ఎవరు చేసినా ప్రజాసేవే.
బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ప్రజాస్వామ్యంలో మీకు ఎలాగైతే మొన్న ఓటు హక్కు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి తీర్పు ఇచ్చారో దాన్ని మేము 100% శిరసా వహిస్తున్నాం. ప్రజల తీర్పుని ఎవరైనా శిరసా వహించాలి. అదేవిధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా కంటిన్యూ అవుతున్న మమ్మల్ని కూడా అధికారులు పరిగణలో తీసుకుని అందరినీ కూడా ఆహ్వానించి ఈ ప్రజాసేవలో అందరినీ భాగస్వామ్యులు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదే వరవడి ముందుకు వెళ్తే దీన్ని ఆందోళన కూడా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులందరికీ హితవు చేస్తున్నాను. మా అభ్యర్థులు అనుకోండి, అంతే తప్ప ఇది వేరేం కాదు. కనుక అధికారులందరూ హితవు పలికి ఇక నుంచైనా కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వామ్యం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో భగవంతుడికి ప్రార్థన చేస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దీనిని ప్రజలు ఆచరిస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామ దేవతలకు ఆషాఢ సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్లో ఉన్న సీతారామస్వామి దేవస్థానం ఆలయ కమిటీ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో గ్రామదేవత గంగానమ్మకు గురువారం భక్తులు సారె సమర్పించారు. రామాలయం వద్ద నుంచి వివిధ రకాల పళ్లు, పువ్వులు, స్వీట్లు, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ వంటి వాటిని శిరస్సుపై ఉంచి శోభాయాత్రగా గంగానమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో గ్రామదేవత గంగానమ్మకు సారె సమర్పిస్తే ప్రజలు సుఖ సంతోషాలు ఉంటారని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తమ నమ్మకమని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా జంగారెడ్డిగూడెం పెద్దరామాలయం నుంచి మా ఆడవాళ్ళందరం కూడా, మా ఆడవాళ్ళు మా మగవాళ్ళంతా కూడా ఒక కమిటీ నాయకులుగా మేము అందరం ఉండి గంగానమ్మ తల్లికి సారు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. అమ్మవారికి సారు పెట్టుకెళ్తున్నామండి మేము అందరం కూడా కలిసి. అది ఆ తల్లి సల్లం సీట్లు మాకు ఎప్పుడు ఉండాలండి. మేము ఎప్పుడు కూడా ఆ తల్లికి ఒక్కొక్క పాత్రలు కావాలని దండం పెట్టుకుంటున్నామండి. ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పణ పెద్దరామాలయం కమిటీ పానకం, పళ్ళు, పానకం, స్వీట్, హాట్, కుంకుమ, చీర, జాకెట్లు అన్ని సమర్పిస్తున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీమాత్రి నమః. ఈ రోజు పేరంపేట రోడ్ పెద్దరామలో చూసినట్టు శ్రీ సీతారాముల మందిరం ముందు ఆషాఢ మాస సందర్భంగా గ్రామదేవత గంగానమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలగలిపి ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని కనుక అమ్మవారికి చల్లదనం చదువులు వడపట్లు పానకంతో ఈ రోజు పెద్దలు నిర్ణయించారు. కనుక మేమందరూ ఈ రోజు నిర్ణయించుకొని గ్రామదేవత గంగానమ్మ తల్లికి చీర సారే ఆషాఢ మాసంలో చారు పెట్టుకుంటే మన గ్రామాన్ని సస్యశ్యామలంగా చేస్తూ పాడి పంట అభివృద్ధి చేస్తుందని పురాణాల ఇతిహాసం పెద్దలు చెప్పినారు. కనుక ఈ రోజు ఆషాఢ మాసంలో సారి పెట్టుకుందని గంగానమ్మ తల్లికి. దేశం అభివృద్ధి చెందాలి అంటే జనాభాని నియంత్రించాలని, దీనికోసం భార్యాభర్తలు పలు పద్ధతులను అవలంబించాలని వైద్యారోగ్య శాఖ సిబ్బంది సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో పాత ప్రభుత్వాసుపత్రి వద్ద నుంచి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ర్యాలీగా బయలుదేరి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం మానవాహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సీతామహాలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త సుబ్బాయమ్మలు మాట్లాడుతూ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జనాభా నియంత్రిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవం మన జంగారెడ్డిగూడెం పట్టణంలో హెల్త్ స్టాఫ్, ఐసిడిఎస్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. ఈ అధిక జనాభా వల్ల వచ్చే నష్టాల గురించి తెలియజేయడం జరుగుతుంది. కొన్ని స్లోగన్స్ ద్వారా ఏరియాలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తాత్కాలిక మెథడ్స్ వాడుకొని బిడ్డకి ఎడాన్ని పాటిస్తే కుటుంబం అనేది ఆరోగ్యంగా ఉంటుందండి. శాశ్వత పద్ధతుల కంటే శాశ్వత పద్ధతుల మీద ఎక్కువ అవగాహన కలిగి ఆ పద్ధతుల్ని వాడుకొని కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని పాటించగలిగితే కనుక మన దేశం అభివృద్ధి స్థాయిలోకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. మేము గ్రామ ప్రజలకి అర్హులైన దంపతులకి తాత్కాలిక పద్ధతుల గురించి వివరించడం జరిగిందండి. తాత్కాలిక పద్ధతుల్లో మేము ఈ ప్లస్ కార్డ్స్ ద్వారాగా, పాంప్లెట్స్ ద్వారాగా ర్యాలీగా కూడా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందండి. ఎక్కువగా ఇండియాలో అధిక జనాభా వల్ల ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామండి. అవన్నీ నివారించాలంటే కనుక అర్హులైన దంపతులందరూ కూడా అవగాహన కలిగి అధిక జనాభాని తగ్గించి మంచి వనరులతో జీవించగలరని ప్రార్థిస్తున్నాము. మేము ప్రపంచ దినోత్సవంగా ఇవాళ 11వ తారీఖులో అంగన్వాడీ ద్వారా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ PP1, PP2 కూడా ప్రపంచవ్యాప్తంగా మేము ఒక అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము అందిస్తూ తల్లులకి, గర్భవతులకి, బాలింతలు పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళకి కూడా మేము చేయవలసిన సేవలన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఈ జనాభాలో మేము కూడా ఈ యొక్క ప్రపంచ దినోత్సవంలో మేము కూడా దీని బాగా తెలియపరుస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD, MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, BP, షుగర్, TB, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VAC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం.
phones 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. స్వయం సహాయక సంఘాల బలోపేతం బాధ్యత బ్యాంకర్లదేనని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో 2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులు, వీధి వ్యాపారులకు మానవతా దృక్పథంతో బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యాన్ని 18,256 కోట్లుగా నిర్ణయించామన్నారు. దాన్ని అధిగమించేందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు. సీసీఆర్ కార్డులున్న కౌలు రైతులకు సులభ రీతిలో రుణాలు అందజేయాలన్నారు. యూనియన్ బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా యువతకు మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాల పంపిణీకి వినియోగించే విస్తరణ తయారీపై గిరిజన ప్రాంత మహిళలకు శిక్షణ ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటును అందించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ పూర్ణిమ, ఎల్డీఎం నీలాద్రి, నాబార్డ్ డీడీఎం అనిల్ కాంత్, డిఆర్డీఏ పీడీ విజయరాజు, మెప్మా పీడీ ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. First week of every month because government has enhanced us to mobilize and do the logistics properly so that we can start the action on the first week of every month. Thank you, madam. Thank you. We are asking for that. With the permission, madam, I'd like to read some highlights of the performance of last year. Always in the top position, at least in top 5 only. So this district usually doesn't have that kind of problem. We are actually overachievers in most of the areas, and it is very glad because agriculture sector, those areas which need some guidance, support, and discussion, will go through that. Okay. కార్మికుల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిఐటియు పట్టణ కార్యదర్శి షేక్ సువాషిని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుభాషిని మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇదే కనుక జరిగితే కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతారన్నారు. కావున తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పసల సూర్యరావు, మున్సిపల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు బి బాలరాజు, నాయకులు రేలంగి నాగరాజు, వేల్పుల రాజు, జి విమల, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉమెన్స్ డేగా ఈ రోజున మరి ఎంఆర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజున కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు దేశవ్యాప్తంగా. అందులో ఈ రోజున ప్రధానంగా మున్సిపల్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మరి బీవైఏలు గత ప్రభుత్వంలో ఉండగా మరి అనేక సమ్మెలు, పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేశారు. గత ప్రభుత్వం మరి ఇంతవరకు వాళ్ళ సమస్యల మీద ఎటువంటి పరిష్కారం అనేది చూపించలేదు. మరి పోయిన ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ కి 42 రోజుల సమ్మె సందర్భంగా వాళ్ళకి జూలై నెలలో మీకు వేతనాలు పెంచుతాననేది హామీ ఇచ్చింది. మరి ఈ రోజున మరి అప్పుడున్నటువంటి ఈ టీడీపీ ప్రభుత్వం మరి మద్దతునిస్తూ మేమైతే అధికారంలోకి వస్తే మీకు కనీస వేతనాలు అమలు చేస్తా ఉన్నారు. అయ్యా మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ రోజున డిమాండ్స్ డే కాబట్టి ఈ రోజున ఈ సందర్భంగా మేము ఈ రోజున అడుగుతా ఉన్నాము.
హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఆకువీడు గ్రామంలోని రజక వృత్తి చెరువును రజక వృత్తిదారులకు ఇవ్వాలని రజక జనసంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఆకువీడులోని రజక వృత్తి చెరువును టీడీపీ జనసేన నాయకులతో కలిసి రజక సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ఆకువీడులో రజక వృత్తి చెరువును రద్దు చేసేందుకు గతంలో కొంతమంది ప్రయత్నించారన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా ఆ చెరువును రజక వృత్తిదారులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కావున ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ శ్రీనివాస్, కె మురళి, రమేష్, నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని కలెక్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రజక వెల్ఫేర్ కమిటీ ఆఫ్ జీవో 62. ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారిని కూడా నేను మాట్లాడాను. వెస్ట్ గోదావరి కలెక్టర్ 2-3 వారితో కూడా నేను మాట్లాడాను. అదేవిధంగా ఏలూరు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. దే హావ్ ఇష్యూడ్ ఎ సర్క్యులర్. డిపో గారు కూడా సర్క్యులర్ ఇష్యూ చేశారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ విక్టర్ గారితో కూడా నిన్న సాయంకాలం నేను మోగల్ అనే గ్రామ సమస్యలో కూడా మేము మాట్లాడడం జరిగింది. అనేక గ్రామాల్లో రజకుల చెరువులకి 3,000 ఉంటే 300 వేయాలి. అలాగా 20,000 చెరువుని తీసుకొచ్చి దగ్గర 1,50,000 వేసి రజకులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు కొన్ని చోట్ల. నిన్న అదేవిధంగా నేను మోగల్లో కూడా చేశారు. ఈ విషయంలో కనుక మాకు సహాయం చేయాలని కోరుకున్నాం. అదేవిధంగా ఎంపీ గ్రాంట్స్ నుంచి రాష్ట్ర టీడీపీ ప్రభుత్వంలో 230 రజక కమ్యూనిటీ హాల్స్ కట్టించాము. తర్వాత 2 కోట్ల రూపాయలు ఉంటే 2-3 కోట్లు కూడా వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. అలా కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రజకులకు 2 గ్రామాలకి 15 లక్షలు పెట్టి రజకులు విశ్రాంతి తీసుకుంటానికి కానీ బట్టలు ఎత్తుకునేటప్పుడు శాఖ తెచ్చుకుంటానికి కానీ రజక కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేస్తారని ఈ విషయంలో నూతనంగా వచ్చినటువంటి మన బీజేపీ ఎంపీ గారు తప్పనిసరిగా ఒక 10 లక్షల రూపాయలు రజక కమ్యూనిటీ హాల్కి ఈ కోళ్లపూరు గ్రామానికి ఇస్తారని, అదేవిధంగా వారి పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు కూడా ఇస్తారని. దళిత వాడలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి దళితుల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలోని అంబేద్కర్ పేటలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో దళితవాడలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్మించాలన్నారు. దళితుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజ్, సుబ్బారావు, మేరీ, దుర్గా, సీత తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్లు వాటర్ దోమల మందు 2019లోని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు 2 రూపాయలకే ఎన్టీఆర్ సుజల సెవంతి పెట్టి 2 రూపాయలకి 20 లీటర్ నీళ్ళు ఇస్తామని చెప్పారు వాటర్ ప్లాంట్లు పెట్టి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ అమలు చేయట్లేదు. ఇప్పుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి 2 రూపాయలకి 20 లీటర్ నీళ్లు ఇవ్వాలని, అలాగే వాటర్ ట్యాంకులు ఉన్నాయి, అవి శుభ్రం చేయట్లేదు. దానివల్ల డెంగ్యూ జ్వరాలు వచ్చే పరిస్థితుంది. నీళ్లు కలుషితం అయిపోయి అంచేత ప్రతి గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టి పంచాయతీ ద్వారాగా మంచినీళ్ళని అందించాలని, అలాగే డెంగ్యూ నుంచి పేద ప్రజలను కాపాడాలని, దళితపేటలోని డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు, శుభ్రం చేయట్లేదు, అలాగే వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం. అలాగే గతంలోని దోమతెరలు ఇచ్చారు, ఇప్పుడు దోమతెరలు కూడా ఇవ్వట్లేదు. ఈ దోమలు నివారణ చేసే దానికోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలని, అలాగే డెంగ్యూ జ్వరం నివారణ చేసే దానికోసం ఈ యొక్క పరిష్కారాన్ని కూడా చేయాలి. పరిసరాలు పరిశుభ్రంగా చేసే దానికోసం ప్రజలకు అవగాహన కల్పించే దానికోసం హెల్త్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలి. అలాగే ప్రతి వాటర్ ట్యాంకులోని ఈ యొక్క నీళ్ళని శుభ్రం చేసే దానికోసం క్లోరినేషన్ చేసి అక్కడ వాటర్ ట్యాంకులు కడగాలని చెప్పి మేము ప్రజా సంఘాలు కోరుతున్నాం. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో ఉన్న కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో దొంగలు పడి నగదును, విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు. స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు నాగభట్ల పద్మనాభ శర్మ గుడి వద్దకు వెళ్లడంతో విషయం బయటపడింది. వెంటనే ఈ విషయాన్ని గుడి పెద్దలకు, గ్రామస్తులకు చెప్పారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలుసుకున్న దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తర్వాత కట్టర్తో తాళాలను, స్వామివారి కానుకల డిబ్బీని కోసి సుమారు 70,000 నగదును, సుమారు 30,000 విలువైన టీవీ, సీసీ కెమెరాల మానిటర్లను ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై ఆలయ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం స్నేహపూరిత వాతావరణంలో చేయూతను అందిస్తుంది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. జంగారెడ్డిగూడెంలోని సమస్యలను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సహకారంతో పరిష్కరించే దిశగా కృషి చేస్తాం. టీడీపీ పట్టణ అధ్యక్షులు రామూరి కృష్ణ వెల్లడి. ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోతే ఆందోళన బాటపడతా. జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ హెచ్చరిక. జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవత గంగానమ్మకు సారె సమర్పణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.